భక్త సులభుడనేటువంటి పేరుంది. పిలవగానే పలుకుతాడు భోళాశంకరుడు అని చెప్పేసి ఉత్తరాదిన ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. ఎన్నో పురాణాల్లో ఆ పరమేశ్వరుణ్ణి చాలా సులభంగా అత్యంత భక్తితో కొలిచినటువంటి రాక్షసులకు కూడా వరాలివ్వగలిగినటువంటి ఒకే ఒక్క దైవం ఆ పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుణ్ణి జన్మానికో శివరాత్రి అని అంత కఠినంగా ఎలా అనగలిగారు అంటే, శివుణ్ణి కొలవటం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. శివుణ్ణి కొలవటం, శివుణ్ణి తలవటం జన్మ జన్మల పుణ్యఫలితం. అందుకనే జన్మానికో శివరాత్రి. జన్మానికో శివరాత్రి అని దేనికోసం అంటారు అనేటువంటి దాంట్లో మళ్ళీ మీకు మరొక విషయం చెప్తాను. ఆయన అనుగ్రహం కోసం తపించేటువంటి వాళ్ళ కోసం ఆయనే స్వయంగా దిగి వస్తాడు. ఒకానొక భక్తుడు తన యొక్క నిత్యము చేసేటువంటి పనిలో శివ 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 అనకుండా ఆ పని పూర్తి చేసేవాడు కాదు. అత్యంత కష్టమైనటువంటి నిత్యము కూడా ఒక జమీందారు గారికి ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు సేవలు చేస్తూ ఉండేవాడు. తాను ఎంతకాలం బ్రతికాడో ఆ పనివాడు కూడా అంతకాలము బ్రతుకుతాడు. అయితే అతని జీవితంలో రాసున్నటువంటిది ఎప్పుడైతే శివ సాన్నిధ్యానికి వెళతాడో, శివుణ్ణి ఎప్పుడైతే దర్శనం చేసుకుంటాడో అవన్నీ కూడా మార్పులు చెందుతాయి. మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఉండదు. అదృష్టం ఇక బ్రహ్మాండంగా పట్టబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. విషయాన్ని తెలుసుకున్నంతనే నేను ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి, ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి, ఇదే తాపత్రయం. ఎన్నో రోజులు పరితపించి ఆ జమీందారు గారికి అతను చాలా తపస్సులు చేసి ఆ యొక్క పరిచారకత్వం చేస్తూనే ఉన్నాడు. ఆ జమీందారు గారిని మెప్పించాడు. ఒక్కరోజు నేను ఆ శివుణ్ణి దర్శనం చేసుకుని వస్తానయ్యా, ఆ పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి, ఆ నటరాజుని దర్శనం చేసుకోవాలి, నాకు సెలవిప్పించండి అని చెప్పేసి అడిగాడు. అయ్యో తప్పకుండా వెళ్ళరా, తప్పకుండా వెళ్ళు, ముందు నేను ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసేసి వెళ్ళు. అదేంటయ్యా అంటే, విత్తనం వేసి మొక్క మొలిపించి దాని పంటనంతటినీ కూడా విసిరి బియ్యంగా మార్చి దాన్ని మూటగట్టి అక్కడ పెట్టు, నీ పని పూర్తయిపోతుంది, నీ పని పూర్తవగానే నువ్వు వెళ్ళొచ్చు. ఇది సాధారణంగా ఎవరికైనా సరే అగ్ని పరీక్ష. ఎందుకంటే సంవత్సరం పాటు చేయాల్సినటువంటి పని. విత్తనం వెయ్యాలి, ఇది మొక్క రావాలి, దాన్ని పంట పండించిన తర్వాత దాన్ని మళ్ళీ కోతకి రావాలి, అదంతా కూడా మళ్ళీ విసరాలి, బియ్యంగా మార్చాలి, వాటన్నిటినీ కూడా మూటలు కట్టి అంగట్లో పెట్టాలి.